హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇక్కడ ఏం వండుతున్నారు, ఏం చేస్తున్నారు, ఐటమ్స్ చూస్తే మీకు అర్థమై ఉంటది. ఒకవేళ అర్థం కాకపోతే నేను ఉన్నగా చెప్పడానికి వినండి. ఇక్కడ ఏం వండుతున్నారంటే ఎండు చేపల పులుసు అన్నమాట. నాకు చాలా ఇష్టం. థంబ్‌నెయిల్‌లో కూడా చూసుంటారు. పక్కన బిర్యానీ పెట్టినా కూడా నేను ఇదే తింటా. అంత ఇష్టం నాకు. అంత చేస్తది మా మమ్మీ. ఏం చేస్తారు, ఎలా చేస్తారంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదు. సింపుల్‌గానే చేస్తారు. కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీకి కూడా వదిలేసి నేను ఇది తింటా అంటే ఇంక మీరు అర్థం చేసుకోండి అదెలా ఉంటదో. బట్ ఏంటి ఇంత బిల్డప్ ఇస్తున్నావు, ఇంత హైప్ ఇస్తున్నావు ఈ కర్రీకి అని అనుకుంటే నాకు చాలా ఇష్టం. అంటే ఇంకా అందరి నాలుకలు ఒకటేలాగా ఉండవు గదా! ఒక్కొక్కళ్ళకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నాకైతే పిచ్చనమాట ఈ కర్రీ అంటే. అంత చాలా ఇష్టము. మరి ఏంటి, ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అంతా కూడా నేను చూపిస్తా చేస్తున్నారు. సో, చూపిస్తాను. దీంట్లోకి మళ్ళీ పెద్ద పెద్ద ఐటెమ్స్ ఎన్ని ఐటెమ్స్ కావాలో ఏంటో ఏం అక్కర్లేదు. చాలా తక్కువ అండ్ సింపుల్ ఐటెమ్స్ ఇవైతే. టమాటోస్, ఆనియన్స్, మనం ఎండు చేపలు చేస్తున్నాం కాబట్టి ఎండు చేపలు. అంతే ఇంకా చింతపండు పులుసు. అంతే, ఎక్కువ ఐటెమ్స్ ఏమి అక్కర్లేదు. ఉప్పు, కారం, పసుపు అంతే ఇవ్వే. ఇంక అంతకు మించి ఏం ఉండదు. సో, టమాటోస్, ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని, దేంట్లో అయితే వండుతున్నామో దాంట్లో ఏసేసుకొని, ఈ టమాటోస్, ఆనియన్స్ 2 కలిపేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కడిగి వాష్ చేసి పెట్టుకున్నాం గదా ఎండు చేపలు, అవి గూడా అందులో ఏసేయాలి. చెల్లి చేస్తూ ఉంది. నేను చూపిస్తూ ఉన్నా. మా చెల్లికి వంటొచ్చా అంటే కాదు. పక్కన మమ్మీ చెప్తూ ఉందనమాట. అవేసిన తర్వాత గెంట అదంతా పెట్టేసి తిప్పేయగూడదు. ఇలా ఎగరేయాలంతే. సింపుల్‌గా అవి మిక్స్ అయ్యేలాగా ఎగరేస్తే సరిపోద్ది. గెంట పెట్టి అసలు తిప్పేయగూడదు. ఇలా ఎగరేస్తే సరిపోద్దనమాట. జస్ట్ అవి మిక్స్ అవ్వాలి అంతే. చెల్లికి రాట్లేదనమాట ఎగరేయటము. నేను ఎగరేస్తా అని జెప్పి వీడియో ఆమెకిచ్చి తీయమంటే ఇలా ఇటు ఇటు తీసింది వీడియో. అందుకే వీడియో అలా చిన్నగా వస్తుంది. ముందంతా కూడా నేను తీశాను. ఈ క్లిప్స్ చెల్లి తీసిందనమాట. తర్వాత దీంట్లో కారం వేసుకోవాలి. మీరు కారంగా తింటాము అనుకుంటే కొంచెం ఒక 3 స్పూన్లు, లేదంటే మామూలు 2 స్పూన్లయితే సరిపోయిద్ది. తర్వాత కొంచెం పసుపేసుకోవాలి. ఇవన్నీ మనం దీంట్లోనే ఎయ్యాలి. పొయ్యి మీద పెట్టిన తర్వాత అలా ఏం ఉండదు. అన్నీ ఇక్కడే మిక్స్ చేసుకోవాలనమాట. పసుపు కూడా యేసుకున్న తర్వాత సాల్ట్. సాల్ట్ గూడా మీకు తగినంత యేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ వేసుకోండి. ఇవన్నీ గూడా వేసిన తర్వాత ఆయిలేసుకోవాలనమాట దీంట్లోనే. ఆయిల్ కూడా మీరు ఎంతైతే తింటారో అంత వాటికి సరిపడా ఆయిలేసుకోవాలి. ఆయిలేసుకొని ఇక్కడే మిక్స్ చేసుకోవాలనమాట ఇప్పుడు గూడా. ఇక్కడ గూడా గంట పెట్టి తిప్పగూడదు. ఇలా నేను చూపిస్తున్నట్టు ఎగరేస్తే సరిపోతుంది. జస్ట్ ఆ ఉప్పు, కారం అవన్నీ ఏసాం గదా మనము. అవన్నీ ఆ టమాటాకి, ఆనియన్స్‌కి పట్టాలనమాట అంతే. ఇలా మిక్స్ చేసిన తర్వాత తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేయాలనమాట. పొయ్యి మీద పెట్టి మరీ హై ఫ్లేమ్‌లో కాకుండా, మరీ మొత్తం చిన్నగా గాకుండా నార్మల్ మీడియంలో పెట్టి మూత పెట్టేయాలనమాట. దాని తర్వాత ఈ చింతపండు పులుసు ఇందాక మిక్స్ చేసాం గదా! అందులో అయితే ఏసుకోకూడదు. సెపరేట్‌గా తీయాలి మళ్ళీ. చింతపండంతా గూడా నీట్‌గా హ్యాండ్ వాష్ చేసుకొని, మొత్తం బాగా చింతపండు రసమంతా తీసి రెడీగా పెట్టుకోవాలి. ఇలా కర్రీ ఉడుకుతున్నప్పుడు టమాటా అవన్నీ మగ్గిన తర్వాత కర్రీ ఉడుకుతున్నప్పుడు ఆ చింతపండు పులుసనేది పోసేసి, ఒకసారి కలదిప్పి, మళ్ళీ మూత పెట్టేసి ఒక్క 5 మినిట్స్ అలా ఉంచితే మన కర్రీ రెడీ అయిపోతుంది.